నిన్న రాత్రి ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. సువేంద్రు అధికారి పిఏ ఎవరైతే ఉన్నారో కదా, మన చంద్రకాంత్ రత్ అని చెప్పి మాట్లాడతారు కదా, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి చాలా ప్రెసిషన్గా ఆయన మీద ఫైరింగ్ చేసిరట. 2-3 రోజుల నుంచి ఆయన మీద రెక్కీ చేసిరట. రెక్కీ చేసి ప్లాన్ చేసి ఆయన ఏదైతే కారులో పోతున్నాడో ఆ కారుని పట్టుకొని మరీ కరెక్ట్గా 4 గోళీలేమో ఆయనకు దిగినాయట ఫైరింగ్లో. దురదృష్టం ఏందని అంటే ఫ్రెండ్స్, ఇవాళ May 4th వరకు ఇప్పటిదాకా ఏం జరిగిందని అనేది కొంచెం పక్కకు పెడితే, May 6th అంటే ఒక కార్యకర్త తన సర్వస్వాన్ని కోల్పోయి కూడా భారతావనికి ఓటేసిన నేను, ఒక హిందూకు ఓటేసిన నేను, హిందుత్వానికి ఓటేసిన నేను అని చెప్పి గెలిపించుకున్న ఆ పార్టీ కూడా ఇలా సైలెంట్గా ఉన్నది. అగర్ ఇదే వైఖరి నడిస్తే నేనేమంటున్నా అంటే, బెంగాల్ ప్రజలకే న్యాయం చేయని భారతీయ జనతా పార్టీ ఆర్ వెస్ట్ బెంగాల్కే న్యాయం చేయని భారతీయ జనతా పార్టీ పక్కకున్న పాకిస్తానీ హిందువులకి ఏం చేస్తుంది, ఆర్ బంగ్లాదేశీయులకు ఏం చేస్తుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది తెలుసా, భారత్లో ఉన్న హిందువులకు ఏం చేస్తుంది. పలు చోట్లలో మీకు పటాకాలు కూడా వెళ్ళినాయి ఆడాయిడ. ఇవి అయితే అని చెప్పి మీ అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఇవి జరుగుతున్నాయి అని అంటే అక్కడ ఉన్న హిందువుల మనోభావాలు ఏం కావాలి? హిందూ అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందూ అని అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది రానిగా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న రాత్రి ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. జరిగి ఒక 10-12 గంటలు అయి ఉంటుంది నాకు తెలిసి. సువేంద్రు అధికారి పిఏ ఎవరైతే ఉన్నారో కదా, మన చంద్రకాంత్ రత్ అని చెప్పి మాట్లాడతారు కదా, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి చాలా ప్రెసిషన్గా ఆయన మీద ఫైరింగ్ చేసిరట. 2-3 రోజుల నుంచి ఆయన మీద రెక్కీ చేసిరట. రెక్కీ చేసి ప్లాన్ చేసి ఆయన ఏదైతే కారులో పోతున్నాడో ఆ కారుని పట్టుకొని మరీ కరెక్ట్గా 4 గోళీలేమో ఆయనకు దిగినాయట ఫైరింగ్లో. ఒకటేమో చేయికి తాకిందట, ఇంకొకటి ఆయన డైరెక్ట్ ఎక్కడ కొడితే ఆయన మరణిస్తాడో అక్కడ కొట్టేటట్టు ఒక ప్రెసిషన్ కంట్రోల్డ్ ఫైరింగ్ అని అంటారు కదా, ఆ రకంగా చేశారు. ఆయన డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలైనా ఆయన 72 hours లేదా 48 hours మెడికల్ అబ్జర్వేషన్లు ఉన్నాడు. సో దాని మీద ఏమవుతుందో ఇప్పుడు మనం జర ఉత్కంఠ బాగా ఉన్నది. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, May 4th తర్వాత ఏ ఒక్క ఘటన జరిగినా ఉల్టా టాంగ్ దియా జాయగా అని చెప్పి మనకు ఆశ్వాసం ఇచ్చి ఫ్రెండ్స్ అందరూ, అమిత్ షా గారు ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్ల తర్వాత మనం కూడా చిత్రగుప్తులు ఎన్నోసార్లు అనుకున్నాం ఏందనంటే, బెంగాల్లో ఎలక్షన్లు ఏ రకంగా జరిగినాయో పక్కకు పెడితే, ఎలక్షన్లు జరిగిన తర్వాత మాత్రం ఒక బీభత్సమైన వీళ్ళు స్ట్రాటజీ మొదలెడతారు, లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతున్నది. అమిత్ షా గారు కూడా ఏమని అన్నారు, సెంట్రల్ మన ఫోర్సెస్ ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా మనం కొన్ని రోజులు ఇంకిట్లనే బెంగాల్లో పెడతాము, ఎందుకంటే అసాంఘిక ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంప్లీట్గా కంట్రోల్ పెట్టడానికే మనము సిఆర్పిఎఫ్ని ఇక్కడనే పెడుతున్నాము అని చెప్పి అమిత్ షా గారు కూడా మాట్లాడారు. దురదృష్టం ఏందని అంటే ఫ్రెండ్స్, ఇవాళ May 4th వరకు ఇప్పటిదాకా ఏం జరిగిందని అనేది కొంచెం పక్కకు పెడితే, May 6th అంటే ఒక కార్యకర్త తన సర్వస్వాన్ని కోల్పోయి కూడా భారతావనికి ఓటేసిన నేను, ఒక హిందూకు ఓటేసిన నేను, హిందుత్వానికి ఓటేసిన నేను అని చెప్పి గెలిపించుకున్న ఆ పార్టీ కూడా ఇలా సైలెంట్గా ఉన్నది. అంటే వాళ్ళ ప్రభుత్వం ఫామ్ చేసినాక ఏమైనా యాక్షన్ తీసుకుందామని అనుకుంటుందా, ఏమనుకుంటుందా దేవుడు ఎరుగు, కానీ బట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సువేందు అధికారితోని గట్టిగా అగ్రెసివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయాలని అంటే, ఆయన సీఎం కంటెండర్ అయి ఉండి లా అండ్ ఆర్డర్ని ఇట్లా చేసేద్దాం అట్లా చేసేద్దాం అని అంటే అది బాగోదు. మేబీ ఆయనకు కొంచెం ఏదైనా ఆపత్తి ఉన్నదేమో అని చెప్పి మనం అనుకోవచ్చు, అడ్డంకిలు ఉన్నాయేమో అని చెప్పి అనుకోవచ్చు. బట్ వేరే బీజేపీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు మాట మాట్లాడారు. ఆ కాడికి వస్తే సెంట్రల్ నాయకత్వం కూడా ఏం మాట్లాడతలేదు. మోదీ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చిరట, హమే బదలావ్ చాయే బదలా నై చాయే అంటే వీళ్ళు వర్డ్స్ని కొత్త వర్డ్ ఏదైనా తీసుకురారా మార్కెట్, బదలానా ఇచ్చాయి బదలావ్ చాయ్. సోషల్ మీడియాలో ఏ రకంగా నడుస్తుందో తెలుసా, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మేము బీజేపీకి ఓటేయాలి, మేము హిందుత్వానికి ఓటేసాం. బీజేపీ అగర్ హిందుత్వం అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది అని చెప్పి ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా ప్రజలు చెప్పేస్తున్నారు. మేము మా స్నేహితులను పోగొట్టుకున్నాం, మా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం, మేము మా ఆడబిడ్డలను అవమానపడుతుంటే చూసినాం. 15 సంవత్సరాల పాటు మేము పడిన తపన ఆర్ ఏదైతే మమ్మల్ని తడప్కే మమ్మల్ని తడపంచిరు చూడిల్లు, ఇవాళ సరే మావోడు వచ్చిండ్రా అని చెప్పి మాట్లాడితే ఇవాళ మీరేమంటారండి, బదలానై చెయ్య బదలా వచ్చాయి స్టేట్మెంట్ అన్న. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, అభిషేక్ బెనర్జీ యొక్క ప్లానింగ్ ప్రకారమే చంద్రకాంత్ రత్ని హతమార్చిండ్రు ఈ క్రిమినల్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ నాకు అది ఎందుకో డౌట్ ఉన్నది. ఎందుకంటే అభిషేక్ బెనర్జీ స్టేట్మెంట్ ఎక్కడ కూడా రాలేదు. సోషల్ మీడియాలో ఏదైతుందంటే రథ్ యాత్రకు రోకనా చెయ్యి అనేది ఆయన స్టేట్మెంట్ చిన్నగా క్లిప్పింగ్ కట్ చేసి
యాక్చువల్గా ఒరిజినల్ ఫుటేజ్ ఏదన్నది ఎక్కడికి బయటికి రాలేదు. సో ఆబ్వియస్గా మనకు తెలియనప్పుడు దాని మీద మనం గట్టిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా భావన. ఎవడో ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేసి ఉంటాడు, కాదని అంటలేడు. అయితే ఒకసారి మీరు అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే చంద్రకాంత్ రత్ అసలు ఎవరు అని చెప్పి మనం ఆలోచించాలి. చంద్రకాంత్ రత్ని వీళ్ళు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే చంద్రకాంత్ రత్ సువేందు అధికారి పిఏ. సువేందు అధికారి పిఏ అయిన చంద్రకాంత్ రత్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని చెప్పి మనం ఒకసారి మాట్లాడితే చంద్రకాంత్ రత్ గురించి కూడా కొంచెం మనం తెలుసుకోవాలి. ఇవాళ మళ్ళా ఆయన ఒక పొలిటికల్ పిఏ ఎవరికి, సువేంద్రు అధికారికి. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది అని అంటే ఆయన ఎక్స్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినాడు. ఎయిర్ ఫోర్స్లో పనిచేసి దాని తర్వాత ఆయన సువేందు అధికారికి పిఏ అయ్యాడు. వెనకటికి వీళ్ళిద్దరు టీఎంసీలు ఉన్నప్పుడు కూడా మంచి సంబంధాలతోనే ఉండే, ఆయన బీజేపీకి వచ్చినప్పుడు కూడా సువేందు అధికారితో మంచి సంబంధాలతోనే పోతున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఎక్కడ కొడితే మనిషి ఖతం అవుతాడో అక్కడనే కొట్టిరు, గుండెల బుల్లెట్లు దిగినాయి. మన అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా ఏమన్నారంటే హాస్పిటల్కి వచ్చే కంటే ముందే ఆయన ప్రాణాలు వదిలేసిండు అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే సువేందు అధికారి పిఏ ఎవరైతే చంద్రకాంత్ రత్ ఉన్నాడో ఈయనకు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏ పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఆయన ఎప్పుడు ఇవ్వలే. బట్ ఆయనను ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని అంటే ఒకటి అర్థం చేసుకోండి, ఈ టార్గెట్ యాక్చువల్గా సువేందు అధికారి మీద. ఆయన పిఏని కొట్టుట్లా ఏందని అంటే సువేందు అధికారి కార్లు ఉండొచ్చేమో, లేకపోతే కొట్టేద్దామేమో, కొట్టేసిన తర్వాత చూసుకుందామేమో అంటే ఒక ప్రెసిషన్ కంట్రోల్గా రెక్కి చేస్తారు, వస్తారు, టన్ మని కొట్టేసి వెళ్ళిపోతారు. చూడు, వీళ్ళు ప్లాన్ చేసిన వ్యక్తిత్వం కనిపిస్తుంది కంప్లీట్గా. ప్రజలు మాట్లాడుతున్న మాటలు కూడా మీరు కరెక్ట్గా చూడాలా, చూసి కొన్ని యాక్షన్స్ తీసుకోవాలా. ఇవాళ ఒక ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్కి మీరేం చేస్తున్నారు అని అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద సెక్యులర్ పార్టీ అయిపోయిందా, లేకపోతే ప్రజలకు యాక్చువల్గా ఏం జరుగుతున్నది అని అనేది కూడా తెలియకుండా, ఏమి ఇయ్యాల్లో కూడా తెలియకుండా పరిపాలన అందించే పార్టీ తయారవుతున్నదా బెంగాల్లో అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అక్కడ ఇదే వైఖరి నడిస్తే నేనేమంటున్నా అంటే బెంగాల్ ప్రజలకే న్యాయం చేయని భారతీయ జనతా పార్టీ ఆర్ వెస్ట్ బెంగాల్కే న్యాయం చేయని భారతీయ జనతా పార్టీ పక్కకున్న పాకిస్తానీ హిందువులకి ఏం చేస్తుంది, ఆర్ బంగ్లాదేశీయులకు ఏం చేస్తుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది తెలుసా, భారత్లో ఉన్న హిందువులకు ఏం చేస్తుంది అనే ప్రశ్నలు మొదలైతేయా లేవా? ఒకసారి మీ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రు నాకు ఏమవుతుంది అని. రెక్కీ చేసి 2-3 రోజుల నుంచి రెక్కీ చేసి ఈడికి ఇది అయిపోయిందా, చంద్రకాంత్ రత్ది ఈడిదాకా అయిపోయిందా అని అంటే ఈడికి కాలే. పలు చోట్లలో మీకు పటాకాలు కూడా వెళ్ళినాయి ఆడ. ఇవి అయితే అని చెప్పి మీ అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఇవి జరుగుతున్నాయి అని అంటే అక్కడ ఉన్న హిందువుల మనోభావాలు ఏం కావాలి? హిందూ అంటే బీజేపీ అంటే హిందూ అని అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది రానిగా. ఎందుకంటే నా దేశంలో రాజ్యాంగ ఇప్పుడు పాపం వెస్ట్ బెంగాల్ ప్రజలు కూడా గెలిచిన తర్వాత ఎక్కడ కూడా కత్తులు కటార్లు పట్టుకొని తిరగలే. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే పోస్టర్ల మీద చెప్పళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు చంద్రకాంత్ రత్ ఇది అంతా అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే మ్యాక్సిమంగా బయటకు వచ్చి టైర్లు గాలబెట్టిరు. అంతేగాని ఏ టీఎంసీ కార్యకర్తల ఇల్లులో లేకపోతే అవో ఇవో చేయలే, రాజ్యాంగబద్ధంగానే ఉన్నారు వాళ్ళు. బట్ అల్ట్రా ప్రో మ్యాక్స్ రాజ్యాంగబద్ధంగా ఎవరు అనిపిస్తున్నారు, సెక్యులర్గా ఎవరు కనిపిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ కాంప్రమైజ్ లా అండ్ ఆర్డర్, బట్ ఒక మెసేజ్ అయితే గట్టిగా పోవాలి కదా. ఎందుకు అనంటే చంద్రకాంత్ రత్కి రాజకీయాలతో ఏం సంబంధం ఉంది? ఆయన ఒక పిఏ ఏది చెప్తాడు బలా. ఆబ్వియస్గా సువేంద్రు అధికారి బాగా నిన్న బాధపడ్డాడు, కాదని అంటలే నేను. కార్యకర్తలు నిన్న ఏడ్చుకుంటే చాలామంది మాట్లాడారు, నేను అది కాదని అంటలే. దీనికి ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ లేని సమయంలో ఈ దుండగులు ఈ అడ్వాంటేజ్ తీసుకొని చంద్రకాంత్ రత్ మీద దాడి చేసుడు అని అనేది కూడా ఒక ఛాన్స్ ఉన్నది, నేను కాదని అంటలే. బట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది బీజేపీ ఈజ్ హై. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ బీజేపీ. లా అండ్ ఆర్డర్ ఎస్పెషలీ ఇక్కడ హిందువులు ఇంకా బాధపడడం అనేది కరెక్ట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు జేపీ నడ్డా గారే అనుకుంటా కదా వెనకటికి అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు. అప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఈ పొలిటికల్ కిల్లింగ్స్ మీద ఆయన ఒక నివేదన తెప్పించుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత ఎన్నోసార్లు చిత్రగుప్తులు మనం అడిగినాం. May 4th దాకా వచ్చారో పోనీ ఒక లెక్క అనుకుందాం, మీ చేతిలో లేదనుకుందాం. May 6th 7thకి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే 4th తర్వాత జరుగుతున్నాయి అంటే పరిస్థితి చేయి జారిపోతుందా? హిందూ అనేటోడు భయాందోళనతోనే బతకాలా అనే క్వశ్చన్ వస్తున్నది. ఏమైపోయారా వెస్ట్ బెంగాల్లో అనే పరిస్థితి హిందువులకు ఇంకా వాడు డంకేపే చోటు మాట్లాడుతున్నాడు. ఇది ఈడు కాగలే ఫ్రెండ్స్, ఇది ఈడు కాగలే. ఇంకొకటి కూడా ఏమైందని అంటే మొన్న ఒక పెట్రోల్ పంప్ మీద కూడా పెట్రోల్ పంప్ దగ్గరనైతే ఇంకా ఘోరం తెలుసా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లెక్క తిలకులు పెట్టుకొని వచ్చిరట్టు. టీఎంసీ కార్యకర్తలు మళ్ళీ ఎవరో తెలియదు. టీఎంసీ కార్యకర్తలు వాళ్ళందరూ తిలకులు పెట్టుకొని వచ్చి ఎప్పుడు ఇంతకుముందు టీఎంసీ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ తాగి తందానాలు ఆడుతున్నానట. ఆ పాపం ఆ ఓనరు నిన్న వీడియోలో మాట్లాడుకుంటా చెప్తున్నది, వెనకటి లెక్క నడిచింది ఇప్పుడు అట్లట్టే నడుస్తుంది అని చెప్తే అక్కడ ఉన్న ఒక లాయర్ హూ ఇస్ లైక్ ఏ భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తనని చెప్పి పోలీసు వాళ్ళని పంపిండట.
ఆమె అమిత్ షా గారికి మోదీ గారికి థ్యాంక్ యూ చెప్పింది. బట్ ఇంత సాఫ్ట్గా అందరు ఉండరు టీఎంసీలో ఖచ్చితంగా రోడ్ల మీదకి దిగుతారు. పటాకాలు వేలుతూనే ఏడబడతాడు. పోలీస్ స్టేషన్ని జప్తు తీసుకుంటున్నారో మళ్ళీ ఏందో అని అన్నట్టు భయాందోళనకు గురవుతున్నారు ప్రజలంతా. మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం ఇస్తుంది దేశానికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. భారత్ మాతాకి జై.